నువ్వు నీ దేవుని మాట వినకుండా నువ్వు ప్రార్థన చేస్తే ప్రయోజనము లేదు. ఇట్స్ వెరీ క్లియర్, గుర్తుపెట్టుకో. ఆవేశంగా ప్రార్థన చేయబాక. నాకు బాగా ప్రార్థన వచ్చండి, చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తాను నేను. దేవుని మాట వినకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రయోజనము లేదు. వారికి దేవుని స్వరము వినేటువంటి ఆలోచన లేదు గనుక దేవుని మాటను విలువ లేని దానిగా ఎంచారు. నీకు దేవుని మాట వినేటువంటి అలవాటు ఉంటే దేవుని మాట ఏదో, నీ మనస్సు చెప్పేటువంటి మాట ఏంటో నీకు తెలుస్తుంది. నువ్వు దేవుడు చెప్పే మాట వింటలేదో, మనస్సు చెప్పేటువంటి మాటలు వింటున్నావు. మనస్సు నిన్ను నడిపిస్తూ ఉంది, మనస్సు నిన్ను పాడు చేస్తుందని కూడా నీకు తెలియట్లేదు. దేవుని మాట నిన్ను బాగు చేస్తుంది, అది నచ్చట్లేదు. నీ చెవిని నా మాటల వినుట కొరకు దానిని శ్రద్ధగా ఆలకించేటట్లు చేయి. ఇప్పుడు నీకు అర్థం కావాల్సిందేంటి? నువ్వు దేవుని మాట వినటానికి నీ ఆత్మను దేవుని మాట వినేటువంటి కోణములో నడిపించాలి. నువ్వు దేవుని మాట వినకుండా నీకు ఏది అడ్డుపడుతుంది? నీ తలంపులు అడ్డుపడుతున్నాయి, నీ ఊహలు అడ్డుపడుతున్నాయి, నీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు అడ్డుపడుతున్నాయి. ఇప్పుడు దేవుని మాట నమ్మటానికి నీ మనస్సు చెప్పేటువంటి మాటల యొక్క ఆధిపత్యం నీ మీద ఎక్కువయ్యి దేవుని మాట కంటే నీ మనస్సు చెప్పినట్లుగా ఊహాలోకములో నీ సమయాన్ని, నీ జీవితాన్ని గడపటానికి నువ్వు సమయాన్ని పోనిస్తూ ఉన్నావు. రోజులు గడుస్తున్నాయి, ఆశీర్వాదం నీకు రావట్లా. ఇన్ని సంవత్సరాలైనా నీ మనస్సు చెప్పేటువంటి కోరికలు నెరవేర్చబడమనేటువంటి సత్యం నీకు తెలియకపోతే ఇంకెప్పుడు దేవుని మాట వింటావు నువ్వు? సంవత్సరాల తరబడి దేవుని వాక్యము వింటూ ఉన్నా కూడా మన ఆత్మ దేవుని వాక్యమును వినేటువంటి స్వభావము కలిగి ఉండలేదు. కాబట్టి మన మనస్సు చెప్పేటువంటి మాటలనే వింటూ మనం ఏం చేస్తున్నామంటే దేవుని మాటను అసత్యంగా దానిని నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని వాక్యము నీ దగ్గర లేకపోతే నువ్వు అన్యజనురాలివే. దేవుని వాక్యమును బట్టి నీ హృదయము ప్రతిస్పందించకపోతే, స్పందించకపోతే నువ్వు అన్యజనురాలివే. మరి అన్యజనురాలు అయి ఉండి దేవుడు నీకు వాక్యాన్ని పంపించి నా వైపు తిరుగు, నా వైపు తిరుగు, నా వైపు తిరుగంటే నువ్వు తిరగట్లేదు. లోపం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉందా, మన దగ్గర ఉందా?